హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ పిల్ల బ్లాగ్స్. ఈరోజైతే మీషోలో నేను ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఆ ఫ్యాబ్రిక్ తోటి మనం డ్రెస్సెస్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ చిన్న చిన్న పిక్స్ అయితే ఇస్తాను. చాలా బాగుందన్నమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అది ఏ విధంగా వచ్చిందనేది కూడా నేను ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎన్ని మీటర్స్ వచ్చింది, ఎలా వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది పూర్తిగా మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానండి. అండ్ లింక్ అయితే నాకు చూసి ఒకవేళ కావాలంటే కామెంట్ అయితే చేసేయండి, షేర్ చేసేస్తాను. మనకి ఏంటంటే చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ కూడా మనకి చార్ట్ అయితే దాంట్లో పెట్టేస్తాను. పిక్స్ మీకు కావాలనుకుంటే మీషోలోకి వెళ్ళి సెట్ చేసినా కానీ వస్తుంది. పిక్స్ స్క్రీన్ షాట్ తీసైనా కానీ లేదా కోడ్ అడిగినా కానీ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అంతకన్నా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇదైతే మనకి డ్రెస్సెస్కి కానీ లేదా లాంగ్ ఫ్రాక్స్కి కానీ లేదా 3 లేయర్స్ ఫ్రాక్స్ ఇలా డిఫరెంట్గా హాఫ్ శారీస్కి కానీ కిడ్స్కైనా కానీ ఎవరికైనా కానీ యూజ్ అయ్యే విధంగా అయితే నేనైతే ఈ ఫ్యాబ్రిక్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా సూపర్గా ఉందన్నమాట. మీషోలో నేను 100% రికమెండెడ్ అయితేనే వీడియో అయితే పెడతానన్నమాట. అంత బాగున్న ఫ్యాబ్రిక్ అయితే మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ మనం వీడియోలోకి అయితే వెళ్దాము. కొత్తగా ఛానల్ని చూస్తే అస్సలు మిస్ చేసుకోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట ఛానల్ గ్రోత్కి. అండ్ ఈ ఫ్యాబ్రిక్తో పాటు ఇంకో ఫ్యాబ్రిక్ కూడా విత్ లైనింగ్తో పాటు ఇచ్చేస్తున్నారనమాట మనకి ఫ్యాబ్రిక్. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. జస్ట్ మనకు 300లో వర్తబుల్ అనమాట. చూద్దాము వీడియో అయితే. ఇక్కడైతే నేను మీషో నుంచి అయితే ఈ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చానండి. చాలా బాగున్నాయన్నమాట. అండ్ దీంతో పాటుగా మనకి డ్రెస్సెస్ కోసం క్యాన్ అలాగే నేనైతే ఒక శారీ మీదకి లేస్ అయితే తెప్పించుకున్నానమాట. ఏమేమి వచ్చాయనేది కూడా మనకి ఈ వీడియోలో పూర్తిగా వస్తాయి. చూడండి, చాలా బాగుంటాయండి. అండ్ మనకి బడ్జెట్లో నేను తీసుకొచ్చాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చెప్పాను కదా, మీ సపోర్ట్ అనేది ఉండాలి. ఇదైతే మనకి నేను చెప్పాను స్టార్టింగ్లోనే మీకు చెప్పానన్నమాట. సాటిన్ క్లాత్ 3 మీటర్స్ వచ్చింది. చాలా స్మూత్గా ఉందండి. చూస్తున్నారు కదా, మనకి వీడియోలో నేను క్లియర్గా క్లాత్ అనేది కూడా చూపిస్తున్నాను. చాలా షైనీగా ఉంది. ఇక్కడ చూడండి, ఫుల్ షైనింగ్గా ఉందన్నమాట. క్లాత్ అయితే సూపర్గా ఉంది. ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్కి అయితే హైలైట్గా ఉంటుందన్నమాట. సో నేను అందుకే తెప్పించాను. ఇక్కడ మనకి లైనింగ్ అంటే సాటిన్ ఎంత వచ్చింది అని చెప్పేసి కూడా నేను మీటర్లలో చూసుకుంటున్నాను, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. చూడండి, మనకి ఇక్కడ వరకు అయితే సాటిన్ ఈ విధంగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ నెట్ ఫ్యాబ్రిక్లోకి అయితే వెళ్దాము. నెట్ ఫ్యాబ్రిక్ ఎంత వచ్చిందనేది కూడా మనకి తెలియాలి కదా. చూడండి, లైట్ వేసి మరీ చూపిస్తున్నాను. ఫుల్ షైనింగ్గా ఉంది కదా. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం షైనింగ్ అనేది తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి అలాగే ఉంటుందండి. దీనికి ఒక్కదానికని కాదు, ప్రతి ఒక్క సాటిన్ క్లాత్కి అలాగే ఉంటుంది. సో దీనికి కూడా అలాగే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అండి. నేను మీకు లైట్ ఫోకస్ పెట్టి మరీ చూపిస్తున్నాను. ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి చాలా స్మూత్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. సో ఈ ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను కూడా ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే కిడ్స్కి అయినా కానీ మనము లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగని పుచ్చుకోదు. మనము హాఫ్ శారీస్కి దుపట్టాస్కి కూడా మనము కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇది తెప్పించానమాట. మీకు కావాలనుకుంటే మీకు లింక్ అయితే కామెంట్ బాక్స్లో కావాలనుకుంటే కామెంట్ చేస్తే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. అండ్ ఇక్కడ చూడండి, దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందనమాట. సో నేనైతే చాలా డౌట్ పడుకుంటూ ఆర్డర్ అయితే చేశాను. ఎందుకంటే ఆన్లైన్ కదా, 300 రూపీస్లో నెట్
అండ్ సాటిన్ రెండు కలిపి మనకి ఎలా వస్తాయి, ఏ క్వాలిటీ ఉంటుందో అనుకున్నాను. బట్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి, ఆసమ్గా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. సో అందుకని నేను ఆర్డర్ అయితే చేశాను. నెక్స్ట్ దీనికి వచ్చేసి క్యాన్ కూడా ఆర్డర్ అయితే చేశాను నేను. క్యాన్ కూడా చూడండి ఎలా వచ్చిందనేది కూడా. క్యాన్ కూడా మనకి జస్ట్ 160 ఏమో పడింది అనుకుంటాను. చాలా తక్కువలోనే వచ్చేసింది ఇది. ఇక్కడ మనకి క్యాన్ అనేది కూడా దాంట్లో మనకి ఓపెన్ చేయగానే కూపన్స్ ఉంటాయండి. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కోసము కూపన్స్ అయితే ఇస్తారు. నేను అవైతే యూజ్ చెయ్యను, మీకు కావాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. పాప అయితే పట్టి లాగేస్తుంది, అది కుచ్చుకుంటుంది కదా, కొంచెం రఫ్గా ఉందన్నమాట. సో కుచ్చుకొని బ్లడ్ వస్తుందని చెప్పేసి పక్కకైతే వెళ్ళమని అంటే వెళ్ళిపోయింది. సో దానికి కూడా బ్యాడ్ కామెంట్ అయితే పెట్టొద్దు, పిల్లలు కదా చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో అందుకనే వాళ్ళని రానివ్వను, పార్సిల్స్లలో ఏమేమి వస్తాయో అని చెప్పేసి భయానికి రానివ్వను అనమాట. ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఏమొచ్చిందనేది కూడా చూద్దాము. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి నేను ఆర్డర్ పెట్టింది లేస్ అండి. దీనికి ఏంటంటే నేను వేరే శారీకి యూజ్ అయ్యే విధంగా లేస్ అయితే పెట్టాను. లేస్ కూడా ఏ విధంగా వచ్చిందో ఒకసారి ఓపెన్ అయితే చేసి చూద్దాము. నాకైతే చాలా నచ్చి ఆర్డర్ పెట్టాను. బట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఏ విధంగా వస్తాయని ఇంకా డౌట్గానే ఉండేది. ఆఖరికి మనం తీసుకునేంత వరకు డౌటే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి చాలా స్మూత్గా ఉంది. ఇది కూడా మనకి ఇప్పుడు నవేడేస్ ట్రెండింగ్లో ఉన్న లేస్లు అనమాట. ఇవన్నీ శారీస్ మీదకి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో అలాంటి లేసే నేనైతే ఒకటైతే ఆర్డర్ పెట్టాను. ఆర్డరే ఇదన్నమాట. చూడండి మల్టీ కలర్, అంటే ఇది మనకి ఏ శారీకైనా కానీ మ్యాచ్ అవుతుంది. నేనైతే పింక్ శారీకి సెట్ అయ్యే విధంగా తీసుకుందామని ఇది తీసుకున్నానండి. పింక్ శారీ కోసం తీసుకున్నాను, వేరే దేని గురించి తీసుకోలేదు. ఓన్లీ పింక్ శారీకి అయితే కొంచెం బేబీ పింక్ ఉంది కదా, అది సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. మీకు ఈ మూడిట్లలో అంటే ఇప్పుడు నేను తీసుకున్న క్యాన్ కానీ లేస్ కానీ లేదా దీంట్లో వచ్చేసి ఇప్పుడు సాటిన్ కానీ ఏది నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి, లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ కలర్ కాంబినేషన్ అంటే ఈ కలర్కి ఎలా ఉంటుంది, పఫీ ఫ్రాక్ చిన్న పాపకి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి, ఎలా ఉందో లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేసేయండి. చూద్దాము ఎంతమందికి నచ్చిందనేది కూడా మనం చూడొచ్చు కదా. సో డిస్లైక్స్ అయితే చాలామంది కావాలనే ఇస్తున్నారని నాకు అర్థమవుతుందండి. బట్ డిస్లైక్స్ అయితే ప్లీజ్ నెగిటివ్గా మీకు అనిపిస్తేనే ఇవ్వండి. బట్ నేను ఇక్కడ ఏంటంటే రివ్యూ మాత్రమే ఇస్తున్నాను, డిస్లైక్స్ అయితే అస్సలు ఇవ్వకండి. చూడండి ఇలా నేను అనుకున్నాను ఒక దుపట్టా తయారు చేయొచ్చని, బట్ దుపట్టా కాకుండా ఇంకా దేనికైనా యూస్ చేసుకోవచ్చని నేను పక్కకైతే పెట్టాను. శారీకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను, శారీ కమ్ లేస్ అని. మీకు ఒకసారి అది కూడా రివ్యూ అయితే ఇస్తాను, శారీ కమ్ లేస్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. నాకైతే ఇలా నచ్చిందనమాట. చూడండి ఇక్కడ మనకి స్టిఫ్గా ఉందన్నమాట, క్లాత్ కూడా చాలా స్టిఫ్గా ఉంది అండ్ స్మూత్గా కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి బీడ్స్ కూడా నార్మల్గా ఏమీ లేవు, అలా నేను గట్టిగా ఇలా రఫ్ చేస్తున్నా కానీ పోవట్లేదన్నమాట. సో నాకైతే అలా ఫ్యాబ్రిక్ అయితే నచ్చింది. సో అలా అందుకనే తీసుకున్నాను. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదా చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్ అయితే. మీకైతే ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది అనుకుంటున్నాను. సాటిన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. అండ్ మనం బయట తీసుకునే సాటిన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట. అండ్ లెంత్ కూడా మనకి 3 మీటర్స్ అయితే సాటిన్ వచ్చింది కదా, 10 మీటర్స్ అయితే నెట్టెడ్ అయితే వచ్చిందనమాట. మనకు దీంట్లో పర్పుల్, లావెండర్, అలాగే హ్యాష్ కలర్, ఎలా అంటే వైన్ కలర్, పింక్ కలర్,
బ్లూ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే తీసుకోవచ్చు. అండ్ 10 మీటర్స్ అంటే మనకి ఫుల్లీ ఫ్రాక్ అయితే అయిపోతుంది అనమాట. పఫీ ఫ్రాక్స్ అంటారు కదా, ఆ ఫ్రాక్స్ అయితే అయిపోతాయి. నేను కూడా మా పాపకైతే కస్టమైజేషన్ అయితే చేస్తాను. కస్టమైజేషన్ చేసిన తర్వాత ఆ ఫ్రాక్ కూడా అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. ఏ విధంగా ఉందో వీడియో అయితే కామెంట్ అయితే చేసేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ మనం బయట పెట్టే అమౌంట్ అయితే సాటిన్కి వచ్చేసి ఈచ్ మీటర్ వచ్చేసి 70 రూపీస్ అవుతుంది అనమాట. జస్ట్ సాటిన్కి మనకి 200 అబోవ్ అవుతుంది. అండ్ మనం పర్సనల్గా వెళ్ళి మళ్ళీ పర్చేస్ చేయడానికి కూడా టైం పడుతూనే లావెండర్ కలర్ నెట్ ఉంది కదా, ఆ నెట్ ఫ్యాబ్రిక్ మనకు 10 మీటర్స్ అంటే ఈచ్ మీటర్ మనం ఆల్మోస్ట్ 30 రూపీస్ వేసుకున్నా కానీ 300 వర్త్ అనమాట. సో దీంట్లో అయితే నాకు బడ్జెట్లోనే అనిపించింది. అండ్ లాంగ్ ఫ్రాక్ కానీ లేదా షార్ట్స్ కానీ ఏ ఫ్రాక్ అయినా కానీ మనం యూస్ చేసుకోవచ్చు. సో అందుకని నేనైతే ఇది పర్చేస్ చేశాను. మీకు కావాలనుకుంటే ఇంకా వేరే కలర్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. ఇదనమాట వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రివ్యూ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.